అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీవి మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. జూలై నెల 25వ తేదీ శనివారం మనకు తొలి ఏకాదశి వస్తుంది. ఎందుకు తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి. మనకందరికి, హిందువులకు అందరికీ కూడా ఈ దక్షిణాయనంలో పండుగలు ప్రారంభించేదానికి నాందే తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి శయనంలో అంటే పాలకడల్లో నిద్రించేటువంటి సమయమే తొలి ఏకాదశి. అక్కడి నుంచి 4 నెలలు నిద్రకు ఉపక్రమించే సమయం కనుక చాతుర్మాస దీక్ష అని కూడా చేస్తుంటారు పెద్దలందరూ కూడా, పీఠాధిపతులందరూ కూడా. ఈ యొక్క మరలా తిరిగి విష్ణుమూర్తి నిద్ర నుంచి ఎప్పుడు పైకి లేస్తారు, నిద్ర నుంచి ఎప్పుడు నిద్ర నుంచి ఎప్పుడు పైకి లేస్తారంటే మరలా తిరిగి ఇది కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అని ఉంటుంది. దాన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. అది ఇప్పుడు నిద్ర నుంచి పైకి లేస్తారు, నిద్ర నుంచి లేచే సమయంగా దాన్ని భావిస్తాం. మరి ఈ 4 నెలల సమయము ఆధ్యాత్మికంగా మనం గడపాల్సిన సమయంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ దేవతలందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలమేమో పగలు, దక్షిణాయన పుణ్యకాలమేమో రాత్రి. అంత విశేషం తొలి ఏకాదశి. ఆ రోజున అంటే జూలై 25 శనివారం నాడు ఉదయం సూర్యోదయం నుంచి 11:34 వరకు ఏకాదశి గడియలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన ఏకాదశి, బ్రహ్మ యోగంతో కూడిన ఏకాదశి విశేషం. మీరందరూ కూడా ఇళ్లలో చక్కగా విష్ణుమూర్తి సంబంధించినటువంటి పూజలన్నీ చేసుకొని అందరూ వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి, శ్రీ సూక్తం చదువుకోండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారికి, స్వామికి మీకు తోచిన నివేదన చేయండి, చాలా మంచి ఫలితం మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దగ్గరున్న ఏ గుళ్ళైనా, రామాలయం కానీ, విష్ణు మందిరం కానీ, చెన్నకేశ్వర స్వామి గుడి కానీ, కృష్ణ మందిరం, అదేవిధంగా మీకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, గోవిందరాజ స్వామి గుడి, వరదరాజ స్వామి గుడి, ఇలా విష్ణు అంశ ఏ గుడిని దర్శించి మీరు తరించండి. అదేవిధంగా శివాలయాల్లో కూడా కార్తీక దామోదరుడు ఉంటారు, ఆయన దగ్గర ఆవుని దీపం పెట్టి స్వామికి మీకు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి ఈ పర్వదినం అందరూ జరుపుకొని అందరి కుటుంబాల్లో మంచి శాంతులు వెళ్ళి విజయాలు మనసారా కోరుకుంటూ, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పండగ జరుపుకోవడం అంటే మన కుటుంబ సభ్యులు ఒకరే కాకుండా మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఇళ్లలో పనిచేసేవాళ్ళు, మన చుట్టూ ఉన్న పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీ తోచిన సాయం చేయండి. బియ్యం దానం చేయండి, కూరగాయలు దానం చేయండి, డబ్బులు దానం చేయండి. వాళ్ళకి కూడా పండగ జరుపుకోవడానికి అవకాశం ఇవ్వండి. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా పండుగ జరుపుకోవడమే ఇక్కడ మెయిన్ ప్రధానం. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినాల్లో విష్ణుమూర్తి అనుగ్రహం, మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం, మా గాయత్రి మాత అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ 9949919830. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కే మీరు సంప్రదించగలరు. వాట్సాప్లో మీరు ఏదైనా మెసేజ్ పెడితే కూడా మీకు నేను చక్కగా ఆన్సర్ చేయగలుగుతాను. నమస్కారం.